నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు వార గోచార ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఈ వీడియోలో ఈ వారంలో జరగబోయే చంద్ర ప్రభావాలు, ఇతర గ్రహాల యుతి దృష్టి ఆధారంతో చెప్పబడుతుంది. అలాగే పంచగ్రహ కూటమి కుంభరాశిలో జరిగేదానికి ఆ ప్రభావాలు, చివరిగా పరిహారాలు అన్నీ తెలుసుకుందాం. ఇందులో ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే ఈ వారంలో చంద్రుడు మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి ఆఖరి రోజున కర్కాటక రాశిలో ప్రవేశించి పుష్యమి నక్షత్రం 3వ పాదంలో ఎంటర్ అవుతాం వరకు జరుగుతుంది సంచారం అది. అయితే ఖగోళంలో ఎట్ ప్రజెంట్ ఇతర గ్రహాలు అయితే మిథున రాశిలో వక్రించిన గురువు సంచారం చేస్తున్నారు. అలాగే సింహరాశిలో కేతువు, మకర రాశిలో కుజుడు 22, 23 నైట్ వరకు సంచరించి 23న కుంభరాశిలోకి ప్రవేశం జరుగుతుంది కుజుడు. అక్కడ ఆల్రెడీ రాహువు, రవి, బుధ, శుక్రాలు సంచారం చేస్తున్నారు. 24 నుండి పంచగ్రహ కూటమి కుజునితో కలిపి 5 గ్రహాలు సంచారం జరుగుతుంది ఈ వారం అంతా. ఇక మీనరాశిలో శని సంచారం జరుగుతుంది. ఇది ఖగోళంలో ఎట్ ప్రజెంట్ గ్రహాల స్థితిగతులు. అయితే ఈ వృశ్చిక రాశిని అనుసరించి చంద్రుడు ఏ రాశులకు వర్తిస్తాడు, ఏ రాశుల మీదుగా ప్రయాణం జరుగుతుంది వృశ్చిక రాశి వారికి అంటే కనుక 6, 7, 8, 9 రాశుల మీదుగా చంద్ర సంచారం వృశ్చిక రాశి వారికి. వీటి ఆధారంగా ఈ నక్షత్రాలకి ప్రభావాలు, ఇతర గ్రహాలతో యుతి దృష్టితో ఉండే ప్రభావాలన్నీ కూడా తెలుసుకుంటూ పంచగ్రహ కూటమి ప్రభావాలు, పరిహారాలు చూద్దాం. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృశ్చిక రాశి వారికి ఆరోగ్యపరంగా ఈ వారం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. వారం ప్రారంభంలో కొద్దిపాటి మానసిక ఒత్తిడి ఉండవచ్చు, కానీ క్రమంగా మెరుగుపడుతుంది. క్రమం తప్పకుండా యోగా లేదా నడక వంటి వ్యాయామాలు చేయడం వల్ల శక్తి స్థాయిలు పెరుగుతాయి అనేది సూచించటం జరుగుతుంది ఆరోగ్యరీత్యా. ఇక ఫైనాన్స్ విషయానికి వస్తే కనుక ఆర్థిక స్థితిగతులు కొద్దిపాటి ఆశాజనకంగా ఉంటాయి అనేది చెప్పచ్చు. అయితే ఖర్చుల విషయంలో మాత్రం తగు జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులకి, ఎక్కువ ఖర్చులకి సూచిస్తుంది. అయితే కొత్త ఆదాయ వనరులు ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదు ఈ వారంలో వీరికి. ఇతర ఆదాయ మార్గాలకు కూడా అవకాశం ఉంది. అయితే అనవసర ఖర్చులను నియంత్రించుకోవడం ముఖ్యం ఈ వారంలో వీరికి ఆర్థికంగా. అయితే తోబట్టువులు, సోదరుల నుండి పూర్తి సహకారం అయితే ఈ వారంలో లభిస్తుంది. వారితో ఉన్న వివాదాలు పరిష్కారమై సంబంధాలు మెరుగుపడతాయి ఈ వారంలో అనేది ఆయనకి అనుకూలంగా ఉంది. ఇక విద్యార్థులకి అయితే కనుక ఏకాగ్రత పెరుగుతుంది మంచిగా ఈ వారంలో. ఈ వృశ్చిక రాశి విద్యార్థులకి ముఖ్యంగా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సిద్ధమయ్యే వారికి మంచి అనుకూల సమయం. కొద్దిపాటి శ్రమ పడండి, ఏకాగ్రతగా చదవండి. ఇక హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు, ఫారిన్ రిలేటెడ్ కోర్సెస్ చేసేవాళ్ళు, వారి కోసం అయితే వాటి కోసం ప్రయత్నించే వారికి మంచి శుభవార్తలే అందుతాయి. సీటు రావటాలు లేదా అక్కడ నుండి ఆమోదం రావటాలు ఇవన్నీ కూడా మంచి లాభాలే ఉంటాయి అనేది వారికి కూడా మంచి అనుకూలం, హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకు కూడా. ఇక సంతానపరంగా చూస్తే కనుక సంతోషకరమైన వార్తలే వింటారు. వారి పురోగతి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వారి అభివృద్ధి పదం వైపు ఉండటం చూసి ఆనందిస్తారు అనేది ఈ వారంలో సంతోషం కలుగుతుంది. ఇక ఉద్యోగస్తులకైతే కనుక అధికారుల సపోర్ట్ అయితే బాగానే ఉంటుంది. అయితే ఆఫీసు రాజకీయాలకి ఈ వారంలో దూరంగా ఉండాలి వీరు అనేది సూచిస్తుంది. అంతర్గత శత్రువులు కూడా ఉంటారు, గమనించుకుంటూ జాగ్రత్తగా మసలాల్సి ఉంటుంది ఈ వారంలో ఉద్యోగస్తులు. అయితే వ్యాపారస్తులకైతే కనుక కొత్త పెట్టుబడుల విషయంలో కూడా
వీరు కూడా ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కమ్యూనికేషన్ ద్వారా అయితే గనక కొత్త అవకాశాలు వస్తాయి అనేది సూచిస్తుంది. మంచిగా తగు విధంగా మాట్లాడి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ తో వీరు మంచి అవకాశాలు పొందండి, కొత్త అవకాశాలు అనేది సూచించడం జరుగుతుంది. ఇక స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అయితే సానుకూలం అవుతాయి, బాగానే అనుకూలంగా ఉంటుంది ఈ వారం. పాత ఆస్తి వివాదాలు ఒక కొలికి వచ్చే అవకాశం ఉంటుంది. వాహనాల విషయంలో మాత్రం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ ఉపకరణాలతో వ్యవహరించేటప్పుడు చాలా అప్రమత్తత అవసరం అనేది సూచిస్తుంది. విద్యుత్ వస్తువులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ప్రయాణాల సమయంలో అయితే జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక ప్రయాణాలు కానీ, అంటే అదే వినోదయాత్రలకి కానీ, ఏదైనా సరే మంచి దూర ప్రయాణాలకి అవకాశం ఉంది. ఈ వారంలో అవకాశాలు కల్పించవచ్చు. ఇక కోర్టు వ్యవహారాల్లో అయితే కనుక ఇప్పటివరకు కొంత మందకొడిగా ఉన్నది, కొద్దిపాటి పురోగతి కనిపిస్తుంది ఈ వారంలో. అప్పులు తీర్చడానికి లేదా కొత్త రుణాలు తీసుకోవడానికి కూడా ఈ వారం అనుకూలమైన గ్రహస్థితి ఉంటుంది వీరికి అనేది సూచిస్తుంది. లోన్లు వగైరాలు, ఏదన్నా స్థిరాస్తి కొనుగోలుకి వాటికి సంబంధించి అలా లోన్స్ కూడా అప్లై చేసినా కానీ అనుకూలంగా ఉంది ఈ వారంలో. ఇక పేరెంట్స్ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వారితో ఓపికగా వ్యవహరించండి, లేదంటే కుటుంబంలో కొంత అశాంతి నెలకొంటుంది అనేది సూచిస్తుంది. ఇక పంచగ్రహ కూటమి ప్రభావాలు అంటే కనుక ఫిబ్రవరిలో చెప్పుకున్నాం కదా, కుంభరాశిలో 23 నైట్ నుండి సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, రవి కలయిక పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. కాబట్టి ఇది సమాజంలో పెద్ద మార్పులకు, వ్యక్తిగత జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలకు దారితీస్తుంది. వృశ్చిక రాశి వారికి 4వ ఇంట్లో ఈ కలయిక వల్ల గృహ సంబంధిత పనుల్లో వేగం పెరుగుతుంది. గృహ సంబంధిత పనులు, గృహానికి సంబంధించిన లోన్లు అప్లై చేసిన అమ్మకాలు, కొనుగోలు వ్యవహారాలకి, వీటన్నిటికీ పనులు అయితే చకచకా చేసుకునే అవకాశం ఈ వారంలో ఈ గ్రహస్థితి వల్ల కలుగుతుంది అనేది సూచించవచ్చు. ఇక ఎనీ యాక్సిడెంట్ ఇండికేషన్స్ అలాంటివి ఏమన్నా చెప్పాలి అంటే కనుక 23వ తేదీన కుజుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు అని చెప్పుకున్నాం కదా. అయితే వాహనాలు నడిపేటప్పుడు వాహనదారులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎంతైనా వేగంగా వెళ్ళడం లేదా అజాగ్రత్తగా ఉండడం వల్ల చిన్నపాటి ప్రమాదాలకి అవకాశం ఉంది ఈ వృశ్చిక రాశి వారికి కూడా అనేది సూచించడం జరుగుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో శుభాశుభ ఫలితాలు చెప్పుకున్నాము, ప్రమాద సూచనలు, హెచ్చరికలు చెప్పుకున్నాము, ఆరోగ్య పరిస్థితులు చెప్పుకున్నాము. ఇక చివరిగా సాధారణ పరిహారాలు చూద్దాం. నిత్యం కూడా ఈ వృశ్చిక రాశి వారు హనుమంతుని ఆరాధన చేయడం, మంగళవారాల్లో ఆకుపూజ చేయించడం మంచిది చాలా. శివలింగానికి అభిషేకం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది ముఖ్యంగా వీరికి. ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అయితే గనక ఆస్తి మరియు వాహన సంబంధిత దోషాలను తొలగిస్తుంది అనేది సూచించటం జరుగుతుంది. ఇది ఈ విధమైన గోచార అంచనాలు వృశ్చిక రాశి వారికి చెప్పటం జరుగుతుంది. ఇక మీ వ్యక్తిగత జాతకం ఆధారంగా మరింత ఖచ్చితమైన వివరాల కోసం జాతక పరిశీలన చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇదే గ్రహస్థితి దశ దిశ అక్కడ నడుస్తుంటే జన్మ లగ్నాన్ని అనుసరించి, మీ జన్మ లగ్నాన్ని అనుసరించి ఇవి యాక్యురేట్గా ఉంటాయి. 100% కాకపోయినా 99% వరకు మంచి కరెక్ట్ రిజల్ట్స్ అని చెప్పచ్చు. అయితే మీ జన్మ లగ్నాలు వేరువేరుగా ఉంటాయి కాబట్టి అక్కడ గ్రహాల స్థితిగతులను బట్టి ఇప్పుడు ప్రజెంట్ ఈ గోచార ఫలితాలను డీకోడ్ చేసి ఖచ్చితమైన పరిహారాలను తెలుసుకోవచ్చు. ఇవి గోచార అంచనాలు 30% మాత్రమే వర్తిస్తాయి అని చెప్పడం జరుగుతుంది. సర్వే జనో సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి వెంటనే లైక్ చేయగలరు. ధన్యవాదములు.